మన ఆంధ్రాలో ఎన్నికలు జరిగిన తరువాత అసెంబ్లీ మండలి సమావేశాలలో పరిశీలించినట్లయితే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేకపోవడం వలన సభా సమావేశాలు చాలా చప్పగా సాగుతున్నాయి. కానీ మండలిలో అసెంబ్లీ కంటే చాలా వాడివేడిగా సమావేశాలు జరుగుతున్నాయి. మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మండలి సమావేశాలు వీక్షకుల సంఖ్య అసెంబ్లీ సమావేశాల వీక్షకుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. దానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, వైఎస్ఆర్సీపీ టీడీపీ సభ్యులు ఎక్కువగా మండలిలో ఉండడం. రెండవది, మండలిలో ప్రతిపక్ష నేతగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిచే నియమించబడిన మన ఉత్తరాంధ్ర రాజకీయ గురువు అజాత శత్రువైన బొత్స సత్యనారాయణ గారు ఉండడమే. బొత్స సత్యనారాయణ గారిని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న దగ్గర నుండి సభలో చాలా విషయాలపైన చర్చించడం జరిగింది. అలాగే ఈయనకు ఉన్న అపార అనుభవం, ప్రతి సమస్యపై చక్కని అవగాహన కలిగి ఉండడం వలన ప్రధాన పక్షమును కూడా ఇరుకున పెడుతున్నారు. ఈ మధ్య సమావేశాలు గమనించినట్లయితే ప్రతి వారిపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల కంటే మండలి సమావేశాలలోనే మాత్రమే ప్రజల సమస్యలపై ఎక్కువగా చర్చిస్తున్నారు. అలాగే మండలి వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి కారణం ప్రతిపక్షం బలంగా ఉండటం, ప్రతిపక్ష నేతగా బొత్స కావటమే అని పలువురు విశ్లేషకులు అనుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.